వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. రామగుండం నియోజకవర్గం కార్పొరేషన్ ఎలక్షన్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతుంది. 59వ డివిజన్ అభ్యర్థిగా నూతి తిరుపతి పోటీ చేస్తున్నారు. డివిజన్ అంతటా వీధి లైట్లు ఏర్పాట్లు, మహిళల సాధికారిత కేంద్రం ఏర్పాటు, డివిజన్ లో ప్రతి మహిళలకు ఉపాధి కలిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు. ఒక ఉద్యమ నాయకునిగా గత 25 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ మూడవసారి కార్పొరేటర్గా పోటీ చేస్తున్న ఈసారి 2 పర్యాయాలు ఓడిపోయినా ప్రజా సంక్షేమే ధ్యేయంగా, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా, ప్రజలకు అండదండగా ఉంటూ వారి అవసరాలను తీర్చే విధంగా ఈరోజు ముందుకు పోవడం జరిగింది. ప్రజల ఆశీస్ కోసం ఈరోజు 59వ డివిజన్లో పోవడం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆశీర్వదించి మాకు బీఫామ్ కేటాయించేలా వారు కేటాయించడం జరిగింది. కారు గుర్తు ద్వారానే ప్రజలకు ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం ద్వారానే న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళందరం నమ్మి మా అధిష్టానం కొప్పుల ఈశ్వర్ గారు, అలాగే కోరుకంటి చందర్ గారు, కేటీ రామన్న గారు ఆశీర్వదించి ఇవాళ 59వ డివిజన్లో నన్ను పంపడం జరిగింది. ఈ ప్రజల ఆశీర్వాదం కోసం రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈసారి ఆశీర్వదించాలి, నన్ను కౌన్సిల్కి పంపించాలి. ఇలా ఈ డివిజన్ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో కోరుకంటి చందర్ గారు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో అనేక రోడ్లు, డ్రైనేజీలు ఈ డివిజన్లో చేయడం జరిగింది. దాంతోపాటు ఈ డివిజన్ మహిళలకు ఒక మహిళా స్వచ్ఛ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినాం. మహిళా సంక్షేమం కోసం ఒక సంక్షేమ ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేసి, కుటుంబీషన్లు కూడా ఏర్పాటు చేసి వారి ఉచిత శిక్షణ కూడా ఇవ్వడానికి మేము గెలిచిన తర్వాత ఇది చేస్తామని చెప్పి కూడా ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. డ్రైనేజీలతో పాటు పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ ఇలాంటి సమస్యలు ఏదున్నా కూడా వాళ్ళందరూ కూడా తీర్చే విధంగా ముందుకు పోతామని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈ డివిజన్ ప్రజలు ఆశీర్వదించి ఈసారి కార్పొరేటర్గా గెలిపించాల్సిందిగా వారందరినీ కూడా వేడుకుంటున్న ఈ సమగ్ర అభివృద్ధికి వస్తున్నటువంటి నన్ను మరొకసారి ఆశీర్వదించి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించగలరని చెప్పి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా.